హలో ఎవ్రీవన్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ. సో, నేను కూడా అట్లనే నాకెందుకో కొన్ని రోజుల నుంచి బన్స్ అంటే తినాలనిపిస్తుంది. సో, కానీ మాకిక్కడ దొరకట్లేదు. ఇంట్లో చేద్దాం కదా అన్న ఉద్దేశంతో వీడియోస్ చూస్తే దాంట్లో ప్రతి వాళ్ళు యాక్టివేటెడ్ రైస్. సో, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి కిరాణా కొట్టుకెళ్ళి తెచ్చుకొని చూస్తే లోపల ఉన్న ప్యాకెట్ తప్పగా అణిగిపోయి ఉందండి. సో, కట్ చేస్తే ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే ఇంకా పంచదార తీసుకుంటే మనకు కొంచెం క్రియేటివిటీ యాడ్ చేద్దామనో, లేదంటే మనం పంచదార తినం కదా అన్న ఉద్దేశంతోనో బెల్లం అయితే తీసుకుని ఆ డ్రై ఈస్ట్ ఒక స్పూన్ వేసేసి మూత పెట్టేశానండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయిన తర్వాత చూస్తే అది పొంగిందో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా పిండి అయితే కలిపేసి పెట్టేశాను. చక్కగా గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి తీసుకుంటే బాగుండేదేమో, మైదా పిండి మనం ఎవరం తినము. అందుకని చెప్పి ఇంకా గోధుమ పిండి వాడుకుంటే బాగుంటుంది అన్నట్టు వాడాను. తీరా చూస్తే ఎలా పెట్టిన చపాతీ ముద్ద అలాగే ఉందండి. ఇదైతే ఎందులో పొంగిందో లేదో కూడా నాకే అర్థం కాలేదు. సరే ఇంకా అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుందన్న ఉద్దేశంతో చక్కగా బన్స్‌ని ఈక్వల్ పార్ట్స్ చేసేసి ఇలా అదే సంథింగ్ వాళ్ళు చెప్పారు కదా! ఆ మెథడ్‌లో అంతా ఫోల్డ్ చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించేసానండి. తీరా చూస్తే ఉడికిందో లేదో నాకే అర్థం కాలేదు. ఇలా తడిగుడ్డ కప్పేసి ఉంచితే మాత్రం కొంచెం ఉబ్బినట్టు అనిపించింది. తీరా చూస్తే చేసిందైతే బన్నులు, బట్ అయ్యిందేంటో నాకే అర్థం కాలేదండి. అందుకని నేను మీకు ఇంకా చూపించలేదు. ఏం చేయాలో ఏమో అర్థం